Good morning, parents and students. Welcome to Padmavati Career Today session. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. ఐఐటి తిరుపతిలో ఉన్న ఒక ప్రోగ్రామ్ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ ఎంపీపీ అంటాం. ఆ ప్రోగ్రాంలోకి ఎలా చేరాలి, దాని ఎలిజిబిలిటీ ఏంటి, ఈ సెషన్లో మనం మాట్లాడదాం. సాధారణంగా ఇంటర్మీడియట్లో హ్యుమానిటీస్ చేరినటువంటి పిల్లలు అంటే హిస్టరీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ ఈ తరహా కోర్సులు చేసినటువంటి పిల్లలు ఆ తర్వాత గ్రాడ్యుయేషన్లోకి బిఏ ఎకనామిక్స్, బిఏ హిస్టరీ, బిఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ తరహా కోర్సులు అంటే గ్రాడ్యుయేషన్ ఈ రకంగా పూర్తి చేసినటువంటి పిల్లలకి కూడా ఐఐటి డ్రీమ్ ఉండొచ్చు. సో ఐఐటిలో ఒక కోర్స్ చేయాలన్నటువంటి కళ ఈ ఎంపీపీలో జాయిన్ అవ్వడం ద్వారా వాళ్ళు కూడా ఐఐటిలో చేరేటటువంటి అవకాశం తీసుకోవచ్చు. ఏంటబ్బా ఈ ఎంపీపీ ఈజ్ నథింగ్ బట్ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ. సాధారణంగా గత కొంతకాలంగా అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ లాంటి కొన్ని ప్రైమ్ యూనివర్సిటీస్ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ లాంటి కోర్సులు ఆఫర్ చేసేవి. కానీ ఫర్ ద లాస్ట్ 4 years తిరుపతి ఐఐటి కూడా ఈ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ కోర్స్ ఆఫర్ చేస్తుంది. ఇట్ ఈస్ 2 years కోర్స్. మిగిలినటువంటి పీజీ ప్రోగ్రామ్స్ లాగే ఇది 4 semesters. అయితే దీంట్లో ఉండేటటువంటి సీట్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. 40 seats, 20 seats గేట్ స్కోర్, ఎవరికైతే వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉంటుందో ఆ 20 seats గేట్ స్కోర్ ఆధారంగా ఫిల్ చేస్తారు. ద రిమైనింగ్ 20 seats ఏవైతే ఉన్నాయో దానికి ఒక రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. సో 20 seats కోసం మనం ఎవరికైతే గేట్ స్కోర్ ఉండదో వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ రాసి, రిటన్ ఎగ్జామినేషన్ రాసి ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే ఈ ఎంపీపీ ప్రోగ్రాంలో చేరొచ్చు. వన్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ ఎంపీపీ ప్రోగ్రామ్ ఇన్ దిస్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్, ఈ ఐఐటి తిరుపతిలో కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయనంటే పబ్లిక్ సెక్టర్లో పాలసీ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్ అంటే గవర్నమెంట్ ఏదైనా ఒక మంచి పాలసీ తీసుకుంటున్నప్పుడు ఇలాంటి పిల్లల్ని సంప్రదిస్తారు. రకరకాల పాలసీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక మిడ్ డే మీల్ ఒక మంచి పాలసీ, అలాంటి ఒక పాలసీస్ గవర్నమెంట్ తీసుకుంటున్నప్పుడు ఈ పిల్లలు సలహాలు కూడా తీసుకుంటారనమాట. సో అలాగా ఒక పబ్లిక్ సెక్టర్లో ఉండేటటువంటి పాలసీ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్లోను, అలాగే ప్రైవేట్ సెక్టర్స్లో కూడా రకరకాల పాలసీస్ తీసుకుంటారు. శాలరీ వైజ్, లేకపోతే అక్కడ ఉండేటటువంటి ఎంప్లాయీస్కి ఎలిజిబుల్ స్కీమ్స్కి సంబంధించినటువంటి, అలాగే ప్రైవేట్ సెక్టర్లో ఉండేటటువంటి పాలసీ ఆర్గనైజేషన్స్లోను, అలాగే రకరకాల ఎన్జిఓస్లో, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్లో కూడా వీళ్ళకి మంచి మంచి ప్లేస్మెంట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఒక మంచి కోర్సు ఎకనామిక్స్తో పాటు ఇలాంటి ఒక ఎంపీపీ కోర్సు మన పిల్లలకి ఒక బ్యూటిఫుల్ ప్రొఫైల్ అయ్యి మంచి ఎక్స్పోజర్ అనేది ఒకటి వస్తుంది. సో దానికి అప్లై చేయండి. ఇక డేట్స్ విషయానికి వస్తే 20th March, ఈ 20th March ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దానికి లాస్ట్ డేట్ 20th April. సో నెక్స్ట్ మంత్ 20th April కల్లా అది క్లోజ్ అవుతుంది. దానికి సంబంధించిన వివరాలు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్లీజ్ క్లిక్ ఆన్ టు ద డిస్క్రిప్షన్ and you can get the details. Thank you.